హలో అండి. శ్రోతలకు నమస్కారం. 'గిరిజా కళ్యాణం' నవల 5వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. చందు టిప్టాప్గా డ్రెస్అప్ అయ్యి క్రిందికి వచ్చాడు. అక్కడ గిరిజ అతని కంటే అందంగా ముస్తాబయ్యి అతని కోసం వేచి చూస్తున్నట్టుగా నిలబడింది. నీలం రంగు షిఫాన్ చీర కట్టుకున్న గిరిజ నీలమేఘంలా ఉంది. జడలో ఉన్న కనకాంబరం పూలమాల ఆ అమ్మాయి బుగ్గల్లో ఇరుపుకి పోటీ పడుతున్నట్లుగా ఉన్నది. తనతో పాటు అడుగులు వేస్తున్న గిరిజని చూడగానే చందు ఆగాడు. నువ్వెక్కడికి? మీతో వస్తున్నాను. నేను ఎక్కడికి వెళుతున్నానో తెలుసా? తెలుసు, క్లబ్కి. అతను హేళనగా చూశాడు. ఎన్నడైనా ఆ పేరు విన్నావా? సినిమాలు, పుస్తకాలు వీటి పుణ్యమాని అలాంటివి అందరికీ బాగానే తెలుస్తాయి. ఈ అవతారంతో అక్కడికి వస్తే అందరూ నవ్వుతారు. నిన్నొక దిష్టి బొమ్మలా చూస్తారు. అక్కడున్న అవతారాల్లో నాదో అవతారంగా ఉంటుంది. దిష్టి బొమ్మైనా పర్వాలేదు, ప్రత్యేకత ఉంటుంది. చందుకి గిరిజన్ని చాచి చెంప మీద కొట్టాలన్నంత కోపం వచ్చింది. తాతయ్య పుణ్యమాని మంచి చీరైతే కట్టుకున్నావు, కానీ అక్కడ కత్తులు కటార్లతో డిన్నర్ ఎలా తినాలో నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు వాటితో అవస్థపడుతుంటే అందరూ నన్ను చూసి నవ్వటానికా? నేర్చుకుంటాను. పుడుతూనే అందరూ అన్నీ నేర్చుకోరుగా. మీరు మీ పరిస్థితుల వల్ల త్వరగా నేర్చుకుంటే నేను కాస్త ఆలస్యంగా నేర్చుకుంటాను, అంతే కదా. అక్కడ నా ఫ్రెండ్స్ ఉంటారు. ఉంటే నాకేం? వాళ్ళు మీ ఫ్రెండ్సేగా. నేను వాళ్ళకి తెలిసిన దాన్ని అయ్యే. అక్కడ నిలబడిన మేనేజర్ సాయన్న ఈ తర్కం వింటున్నారు. ఇంతలో రాజగోపాలరావు గారు రానే వచ్చారు. చందు, నువ్వు బయటకు వెళుతుంటే గిరిజను కూడా వెళ్ళమని నేనే చెప్పాను. ఇద్దరు కలిసి వెళ్ళండి. చందు ఇక మాట్లాడలేకపోయాడు. వెళ్ళి కారులో కూర్చున్నాడు. గిరిజ కూడా కూర్చుంది. అతను రైన స్టార్ట్ చేశాడు. సర్వన రివర్స్లో కారును గేటుకి వంతులో కొట్టుకోకుండా తప్పించి బయటకు తీశాడు. గిరిన పక్కకు తిప్పాడు. ఇష్టం వచ్చినట్టుగా పోయే వాళ్ళ కార్లకి లారీలకి ఎక్కడ రాసుకుంటుందోనన్నట్టుగా తీసుకెళ్తూ డ్రైవ్ చేసాగాడు. కానీ గిరిజ కాస్త కూడా భయపడలేదు. ఎగిరిపోతున్న పైటను సర్దుకుంటూ గాలికి చెదిరిన జుట్టును సరిచేసుకుంటూ నిటారుగా కూర్చుంది. చందు సడన్ బ్రేక్తో కారుని పక్కగా ఆపేశాడు. గిరిజ మాట్లాడలేదు. చందు తనే అన్నాడు. గిరిజ, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలేయి. నేను ఇప్పుడు మిమ్మల్ని పట్టుకుని బంధించలేదే వదిలేయటానికి. నవ్వులాట కాదు, నేను సీరియస్గా చెప్తున్నాను. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని, తాతయ్య పూరపాటలేక చేసుకున్నానని నీకు ఆనాడే చెప్పాను. అది చాలా ఆలస్యమైన తర్వాత అనుకుంటున్నాను నేను. మీరు మొదటే నాకు చెప్పి ఉంటే ఈ పెళ్లి జరిగేది కాదు. తాతయ్యకు నాకు నువ్వు పెళ్లి కూతురని చెప్పలేదు. అది నా తప్పు కాదు. అతను స్టీరింగ్ మీద కొట్టాడు. వెంటనే బొయ్యమని హారన్ మోగింది. తప్పంతా నాది ఒప్పుకుంటున్నాను, సరేనా? నా వల్ల పెద్ద పొరపాటే జరిగింది. ఇప్పుడు దానికి పరిష్కారం ఏమిటో చెప్పు. నేను వినటానికి సిద్ధంగా ఉన్నాను. పరిష్కారమా? నన్ను మీకు ఇష్టమున్నా లేకపోయినా భార్యగా భరించటమే ఉన్న పరిష్కారం. నువ్వు నన్నెందుకు వదిలేసి నేనేం చెయ్యాలి? నీ ఇష్టం వచ్చినట్టుగా ఉండు. నువ్వు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. డబ్బా? గిరిజ పెదవుల మీద చిరునవ్వు మెదిలింది. ఎంత అమాయకులు మీరు. మిమ్మల్ని విడిచిపెడితే నాకు కొంత డబ్బే వస్తుంది. మిమ్మల్ని వదలకుండా ఉండిపోతే మీ డబ్బంతా మీ భార్యగా నాకే చెందుతుంది. పోనీ డబ్బు కోసమే అయితే అలాగే ఉండిపో, కానీ ఇంట్లో ఉండు. ఇలా నాతో బయటకు రావడం దీనికి? గిరిజ మెడ మీద నుంచి ముందర పడిన కనకాంబరాల పూలమాల వెనక్కి తోసుకుని సరిచేసుకుంటూ స్పష్టమైన కోమల స్వరంతో ఉంది. తప్పకుండా వస్తాను. ఎందుకంటే పెళ్ళి అయిన మొదటి రాత్రి మీరు ఈ మనసులో మాట బయట పెట్టేశారు. నాకు త్వరలో డైవోర్స్ ఇచ్చేస్తానన్నారు. నేను మీతో రాకపోతే మీ అభిరుచులకి తగ్గట్టుగా లేనని సాకు చెప్పి మీరు నాకు విడాకులు ఇవ్వవచ్చు. అతను నుదురు కొట్టుకున్నాడు. కర్మ, నువ్వింత తెలియగల దానివని నేను అనుకోలేదు. అందుకే అలా వాగేశాను. ఇక ముందైనా జాగ్రత్తగా ప్రవర్తించండి. ఎక్కువగా మాట్లాడటం ఎప్పుడు ప్రమాదమే. ఎందుకంటే ఆ మాటల్లో మనం ఏమిటో బాగా తెలిసిపోతుంది. అతను గిరిజను తీక్షణంగా చూశాడు. ఆ చూపులకి కించిత్తు కూడా చలించలేదు. దూరంగా ట్యాంక్ బండ్ నీళ్లలో తిరగాడుతున్న పడవల్ని రెప్పవాల్చకుండా చూస్తుంది. అతనికి ఈ అమ్మాయిని బెదిరించి పోట్లాడి లాభం లేదని అర్థమైపోయింది. నిస్సహాయంగా చూస్తూ అన్నాడు. చిచి, ఈ వెధవ పెళ్లిలోకి తాతయ్య మన ఇద్దరిని లాగబట్టి కానీ లేకుండా ఉంటే ఎంత బాగుండేది. మీ తమ్ముడికి నేను అంత సాయం చేశానని నువ్వు నా పట్ల ఎంతో గౌరవంగా ఉన్నావు. అది అలాగే ఉంటే ఎంత హాయిగా ఉండేది. నువ్వు నన్ను దేవుడిలా భావిస్తున్నావని సాయన్న చెప్పాడు. నేను చాలా తప్పు పని చేస్తున్నానని భగవంతుడికి తెలిసినట్లుంది. అర్హత లేని వ్యక్తికి గౌరవం ఇస్తున్నావు సుమా అన్నట్లుగా ఈ పని చేసి నా కళ్ళు తెరిపించాడు. చందుకి కోపం వచ్చేసింది. అంటే ఇప్పుడు నేనంటే నీకు గౌరవం లేదంటావు, అంతేగా? ఎవడికి కావాలి నీ బోడి గౌరవం? దానికోసం నేనే ప్రాకులాడటం లేదు.
మీ అభిమానం కోసం కూడా ఇక్కడ ఎవరు ఎదురు చూడటం లేదు. నేను తలుచుకుంటే నిన్ను వదిలించుకోలేనని అనుకుంటున్నావా? నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. ఆ ప్రాణం అనేది నాలో లేకుండా మీరు చేస్తే తప్ప. ఏమిటి? అతని చేయి గాలిలోకి లేవబోయి ఆగింది. వెర్రిగా చూసిన అతను వెంటనే కార్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత చందు గిరిజతో ఇక ఏం మాట్లాడలేదు. కారు సరాసరి వచ్చి క్లబ్ ముందాగింది. కారు ఆగగానే మిత్ర బృందం చందు కోసం బిలబలా వచ్చింది. ఏమిట్రా 2 రోజుల నుంచి దర్శనాలు లేవు? చందు, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? గబగబా అంటున్న వాళ్ళు కారులోంచి దిగుతున్న గిరిజను చూసి ఆగిపోయారు. అందరూ ముఖాముఖాలు చూసుకున్నారు. కొంతమంది మెడలు గోక్కుంటూ వెనక్కి వెళ్ళిపోతే మరికొంతమంది గిరిజను చూడనట్టే చందుతో మాటలు సాగించారు. కొంతమంది గిరిజని పలకరించారు. నమస్కారం వదిన గారు. నమస్తే మిసెస్ గిరిజ. నమస్కారం మిసెస్ గిరిజ. నమస్కారం మిసెస్ చందు. గిరిజ వాళ్ళకి నమస్కరించింది. బాగున్నారా? నవ్వు ముఖంతో అడిగింది. ఎంతసేపు మీ ఫ్రెండ్ని క్లబ్కి తిప్పటమేనా? మీరు మా ఇంటికి రాకూడదా? అంది. అందరూ ఈ ఆహ్వానానికి ఇంకా తెల్లబోయారు. చందు మమ్మల్ని ఇంటికి పిలవడు, లేకపోతే మేమెందుకు రాము అంటూ ఫిర్యాదు చేశారు. అమ్మో ఇంటికా? వాళ్ళ తాతయ్య ఊరుకోడు అన్నాడు ఇంకో అతను. ఇప్పుడు పెత్తనం మారింది లేవోయ్ అన్నారు ఎవరో. క్షణం అందరూ తనతో మానేసి గిరిజతో మాట్లాడటం గమనించాడు చందు. అతనికి గమ్మత్తుగా అనిపించింది. అందరూ లోపలికి వెళ్ళారు. టేబుల్ దగ్గర కూర్చున్నారు. చందు అందరికీ డ్రింక్స్కి ఆర్డర్ ఇచ్చాడు. అందరూ పేరు పేరున ఏం కావాలో తమ ప్రత్యేక ఇష్టాలు ఏమిటో చెప్పారు. చందు గిరిజని అడిగాడు. నువ్వు? నీరేది తాగితే అది. నోవా కోలా 2 అన్నాడు చందు బేరర్తో. చందు డ్రింక్ చేయడు మీకు తెలుసా? అడిగాడు రమేష్. గిరిజ తెలియదన్నట్లు తల తిప్పింది. నా గురించి ఏమీ తెలియదు, ఇంకా చాలా తెలుసుకోవాలి అన్నాడు అతను. డ్రింక్స్ వచ్చినాయి. హఠాత్తుగా క్లబ్లో లైట్ లేకపోయినాయి. దూరంగా ఎర్రటి వెలుగు కనిపించింది. ఆ వెలుగులో నక్షత్రంలా మెరిసింది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఒంటి మీద బట్టలు చూసేవారికి ఉద్రేకం కలిగించేటంత బిగుతుగా పొట్టిగా ఉన్నాయి. అమ్మాయి ఒళ్ళు వెనక్కి ముందుకి విరుస్తోంది. నేపథ్యంలో నుంచి సంగీతాన్ని ఆర్కెస్ట్రా వినిపిస్తోంది. ఆ సంగీతం దెయ్యపరపుల వికృతమైన కేకలతో భయంకరంగా ఉంది. అది డ్యాన్స్ అంటున్నారు వీళ్ళు. మజాగా ఉందంటూ తలలు ఊగిస్తున్నారు. గిరిజ అమ్మాయిని తదేకంగా చూస్తోంది. గిరిజ చిన్నప్పుడు ఒకసారి సర్కస్ చూసింది. ఆ సర్కస్లో ఆడపిల్లలు తీగల మీద నడుస్తూ ఉయ్యాల మీద నుంచి దూకుతూ ఎన్నెన్నో ఫీట్స్ చేశారు. ఆ రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఎంతసేపు వాళ్ళని గురించి బాధపడింది. పాపం వాళ్ళు కింద పడితే ఏ కాలో చెయ్యో విరిగితే. గిరిజ ఎన్నో రోజులు ఆ సర్కస్ అమ్మాయిల్ని మర్చిపోలేకపోయింది. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ గిరిజకి ఇప్పుడు గుండెల్లో అదే భావం ఏర్పడింది. బట్టలు విప్పేస్తూ డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిని చూస్తుంటే అదే జాలి గిరిజకు కలిగింది. ఈ ప్రపంచంలో ప్రతి ఆడపిల్ల గౌరవంగా గుట్టుగా బ్రతకాలని అనుకుంటుంది. కానీ అందరి జీవితాల్లోనూ అది సాధ్యపడదు. మృగతృష్ణగా మిగులుతుంది. కొంతమంది ఇలా సంఘానికి నిషా ఎక్కించే మత్తు పానీయాల్లా మారుతారు. మరికొంతమంది నోరులేని ఇల్లాళ్లుగా భర్తల దౌర్భాగ్యానికి గురవుతారు. ఇంకా కొంతమంది పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు చేసినా పెళ్ళి అవక అయినా అది సరిగ్గా నిలవక సంఘం సూటిపోటి మాటలకి తట్టుకోలేక వెన్నుపూస విరిగినట్టుగా కృంగి ఉన్న సుఖం కూడా అనుభవించలేక ఉసూరమంటూ జీవితం వెళ్ళదీస్తారు. కొంతమంది సంఘ సేవ చేస్తే మరికొంతమంది తమ స్వార్థంతో ఎదుటివారి జీవితాలను దోచేస్తారు. జీవితంలో దగా పట్టంలో, సంఘం పాదాల క్రింద నిర్దయగా నలిగిపోవటంలో, మగవాడి స్వార్థానికి బలి అవ్వడంలో సంఘటనలు ఏకాస్తో వేరైనా వాటిల్లో అనుభవం మాత్రం అందరిది ఒక్కటే. ఆ డాన్సర్ని చూస్తూ రమేష్ ఈ లోకంలో లేనట్టుగా అంటున్నాడు. అబ్బా కొబ్బరి ముక్కలా ఉంది, కొరకాయ బుద్ధి వేస్తుందిరా. శ్రీనివాస్ టేబుల్ కింద నుంచి రమేష్ కాలి మీద తన పాదాలతో గట్టిగా నొక్కాడు. అబ్బా చంపేశావు కదరా అన్నాడు రమేష్ తిరిగి చూస్తూ. ఏమిటా వాగుడు? అవతల చందు భార్య ఉంది కనుసైగ చేస్తూ రహస్యంగా చెప్పాడు. కర్మ, వీడు ఈవిడని వెంటేసుకు వచ్చాడు ఎందుకో. మనం నోరుపి మాట్లాడేందుకు లేదు విసుక్కున్నాడు రమేష్. వాళ్ళకి ఈరోజు చందు చాలా పరాయిగా కనిపించాడు. అతను నవ్వలేదు, జోక్ చేయలేదు, సీరియస్గా చూస్తూ కూర్చున్నాడు. అబ్బా భార్యలు భర్తలతో హ్యూమర్ని నమిలి మింగేస్తారు. భార్యలు భర్తలలో హ్యూమర్ని నమిలి మింగేస్తారు అనటానికి మన చందుయే సాక్ష్యం. వాడు చూడు ఈరోజు ఎలా ఉన్నాడో. హెడ్ మాస్టర్ గారి ముందు స్కూల్ పిల్లవాళ్ళలా ఉన్నాడు. బోర్గా ఉంది, ఇక పోదాం అనుకున్నారు. ఒక్కొక్కరే చందుకు చెప్పి జారుకున్నారు. ఫ్రెండ్స్ లేకపోయేసరికి చందుకి విసుగు వచ్చేసింది. వెళ్ళిపోదాం అంటూ లేచాడు. ఇంటికి తిరిగి వస్తుండగా చందు అడిగాడు, ఎలా ఉంది డ్యాన్స్? ఎలా ఉంటుంది? అక్కడ చూసింది ఏదైనా కొత్త అయితేగా అంది గిరిజ. అంటే ఏముంది, ఎక్కడ చూసినా ఒకటే సంగతి.
మగవాడి ఆనందం కోసం ఆడది పడే పాటలు. ఇంటి దగ్గర భార్య వంట చేసి భర్తని మురిపించాలని చూస్తుంది. క్లబ్కి వెళితే డాన్సర్ తన ఒళ్ళు వంపులు చూపి తన్మయపరచాలని తహదాలాడుతుంది. స్త్రీ ఎందుకో ఇట్లా మగవాడి చుట్టూ తన జీవితం మల్లుకోవాలని చూస్తుంది. ఆడవాళ్ల కోవలోకి నువ్వు రావుగా. రాకూడదే అనుకుంటున్నాను. కానీ మిమ్మల్ని సృష్టించిన భగవంతుడు కూడా మగవాడేగా. ఆడవాళ్ళందరి మనసులు ఒకే మైనంతో తయారు చేసి ఉంటాడేమో. రవి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. రాజగోపాలరావు గారు అన్న మాట అక్షరాలా నిలుపుకున్నారు. గిరిజ పెళ్లి అవగానే రవిని ఋషి వ్యాలీ తీసుకెళ్లి స్కూల్లో చేర్పించి అవసరమైన ఫీజు కట్టి వచ్చారు. అంత క్రితమే సాయనని తోడిచ్చి విజయవాడ పంపి గిరిజ ఉంటున్న ఇల్లు ఖాళీ చేయించి వచ్చేలా ఏర్పాటు చేశారు. గిరిజ పెళ్లి గురించి చుట్టుపక్కల వాళ్ళంతా రకరకాలుగా చెప్పుకుంటున్నారని, తనని అనేక ప్రశ్నలు వేశారని రవి చెప్పాడు. ఋషి వ్యాలీ వెళ్ళిన తర్వాత రవి వారం రోజులకు ఒకసారి ఉత్తరం రాస్తూనే ఉన్నాడు. ఆ ఉత్తరం నిండా వాడి స్కూల్ కబుర్లే. సంతోషం నిండిన ఆ కబుర్లు చదువుతుంటే గిరిజకి ఎంతో హాయిగా ఉంటుంది. ఈరోజు కూడా గిరిజ రవి దగ్గర నుంచి వచ్చిన అలాంటి ఉత్తరాన్ని చదువుతోంది. అక్క, నేను కులాసా, నువ్వు కులాసా అని తలుస్తాను. రాజగోపాలరావు గారికి నా నమస్కారాలు. అక్క, నువ్వు బొత్తిగా జవాబే వ్రాయటం లేదు. చాలా అశ్రద్ధ చేస్తున్నావు. ఇక్కడ నాకు అంతా బాగుంది. అక్క, ఈ స్కూల్ వాతావరణం చూస్తుంటే ఎవరైనా చదువుకుంటే డబ్బున్న అబ్బాయిగానే చదువుకోవాలని అనిపిస్తోంది. బెజవాడలో బ్యాగ్ మోసుకుంటూ ఫీజు కోసం ఏ నెల ఎతుక్కుంటూ చదివే ఆ చదువుకి ఈ చదువుకి ఎంత తేడా కదా. నా ఈ అదృష్టానికి మా గిరిజకి కారణం అనిపిస్తోంది. రాజగోపాలరావు గారు ఎంతో మంచివారు కదూ. అక్క, నువ్వు చందు గారిని చేసుకోకపోతే నాకు ఇంత బాగా చదివే భాగ్యం అబ్బేదా కానే కాదు. నువ్వు చెప్పినట్లే నేను మధుమూర్తికి ఉత్తరం రాశాను. అతను వెంటనే జవాబు రాశాడు. ఆ జాబు కూడా ఇందులో జతపరిచి పంపిస్తున్నాను. అక్క, మధుమూర్తి చాలా మంచివాడు. నువ్వే అతనికి ఉత్తరం రాయి. మీరిద్దరూ స్నేహితులు కదా. చెప్పకుండా పెళ్లి చేసుకున్నామని అతని కోపం వచ్చింది. నువ్వు ఉత్తరం రాస్తే ఆ కోపం అంతా పోతుంది. తప్పకుండా వ్రాయి. నాకు కూడా జవాబు రాయి. రాస్తావు కదూ. అందరినీ అడిగానని చెప్పు. బావగారికి నా నమస్కారాలు. రవి. గిరిజ ఆ ఉత్తరం చూడగానే నిట్టూర్చింది. బావగారికి నమస్కారాలు. రవి ఎంత తేలిగ్గా బావగారు అన్న మాట అలవాటు చేసుకున్నాడు. వాడి నోటి వెంట ఆ మాట వింటే తనకే ఎలాగో అనిపిస్తోంది. గిరిజ మధుమూర్తి రాసిన ఉత్తరం తెరిచింది. అది చాలా క్లుప్తంగా అయినా అభిమానపూర్వకంగా ఉంది. చిరంజీవి రవికి ఆశీర్వదించి వ్రాయినది. నువ్వు రాసిన ఉత్తరం అందింది. నేను పని ఒత్తిడిలో ఉండి వెంటనే నీకు జవాబు రాయలేకపోయాను. నువ్వు ఏమీ అనుకోవద్దు. నువ్వు రాసిన ఉత్తరం 2-3 సార్లు చదివాను. అందులో మీ అక్క పెళ్ళి ఎంత త్వరగా అనుకోకుండా జరిగిందో విపులంగా వ్రాసావు. గిరిజ నాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంది అని నాకేం కోపం లేదు రవి. ఈ విధి ఉందే, ఇది చాలా విచిత్రమైంది. ఒక్క పూటలో ఒక క్షణంలో వ్యక్తుల సంబంధ బాంధవ్యాలు మార్చివేస్తుంది. అనుకోని సంఘటనలతో దూరంగా ఉన్న మనుషుల్ని హఠాత్తుగా కలిపివేయనూ గలదు, విడదీయనూ కలదు. మనం నిస్సహాయంగా దాని చేతిలో పావులుగా మారి చూస్తుండటం మినహా ఇంకేం చేయలేం. అక్క పెళ్లి గురించి ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతాను. ఎందుకంటే గిరిజ తెలివి తక్కువ పిల్ల కాదు. ఎంత విపరీతమైన పరిస్థితి అయినా విచక్షణా జ్ఞానం కోల్పోదు. తన పరిస్థితి తను బాగానే ఆలోచించగలదు. గిరిజ నిర్ణయాలు చాలా వరకు సరైనవిగానే ఉంటాయి. ఆ విషయం గిరిజ కంటే నాకే బాగా తెలుసు. గిరిజ మీద నాకు కోపం వచ్చిందని నువ్వు ఎందుకు అనుకున్నావు? గిరిజకి పెళ్ళి అయింది. ఇదివరకు గిరిజ కాదు కదా. అది కాకుండా నేను పని ఒత్తిడిలో చాలా తీరిక లేకుండా ఉన్నాను. అందుకని వ్రాయలేదు. నువ్వు అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తుండు. గిరిజకి ఉత్తరం రాస్తే తనని అడిగాను చెప్పు. ఆశీస్సులతో మధుమూర్తి. ఆ ఉత్తరం చదవగానే గిరిజ కళ్ళు చెమ్మగిలినాయి. మధు మనసు ఎంత ఔన్నత్యపూరితమో ఆ ఉత్తరమే చాటి చెబుతోంది. మధుకి ఉత్తరం రాయాలని ఎంతగానో అనిపిస్తోంది. కానీ ఎలా వ్రాయాలో ఏం వ్రాయాలో తెలియటం లేదు. గిరిజకి చాలాసార్లు మరీ అనిపిస్తోంది. ఈ ఇంట్లో తన స్థానం ఏమిటి? నీకు నాకు సంబంధం లేదని చందు స్పష్టంగా చెప్పేశాడు. అతని ప్రవర్తన కూడా అలాగే ఉంది. తెలుసో తెలియకో తను ఈ పెళ్లి చేసుకుంది. ఇదొక బాధ్యతగా భావించి అతన్ని చక్కదిద్దుకొని తనని అర్థం చేసుకునేలా చేసి అతని జీవితంతో అల్లుకుపోమని విచక్షణా జ్ఞానం చెబుతుంటే అదేం అవసరం లేదు, అంతకంటే చావటం నయం. అంత అవమానం చేసిన తర్వాత మళ్ళీ అతనిని ప్రేమించటమా? అది ప్రేమించటం కాదు, దేవరింపు అనుకుంది అని అభిమానం కోపంగా తిరస్కరిస్తోంది. అవమానాగ్నితో కొతకొతలాడుతున్న గిరిజకి రాజగోపాలరావు గారి చల్లటి నీడ ఎంతో ఉపశమనం కల్పిస్తోంది. చందుని దారికి తీసుకురావాలి అని ఆయన పడని తాపత్రయం లేదు. అసలు చందుకి పెళ్ళి ఎందుకు ఇష్టం లేదు?
అదే మాట రాజగోపాలరావు గారిని అడిగితే, వాడు సూర్యుని వాడి పెళ్ళాన్ని చూసి అలాంటి నిశ్చయానికి వచ్చాడు అంటారు. గిరిజకి అది నమ్మబుద్ధి కాలేదు. రాజగోపాలరావు గారు సరిగ్గా కనుక్కొని ఉండలేకపోవచ్చు. చందుకి మనసులో పెళ్లి పట్ల ఇంత ఉముఖత్వం ఏర్పడిందంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అది తెలుసుకోవాలి తను. అక్కడికి ఒకసారి చందుని అడిగేసింది, పెళ్ళి అంటే ఎందుకంత విముఖత్వం మీకు? అది నా సొంత విషయం, నీకు సంజాషి చెప్పాల్సిన అవసరం నాకు లేదు, పెడసరంగా జవాబు చెప్పాడు అతను. గిరిజ అతనితో మళ్ళీ ఆ విషయం గురించి తర్కించలేదు. ఎలా తెలిసిందో కానీ గిరిజకి డబ్బు గల అబ్బాయితో పెళ్ళి అయిందని గిరిజ బంధువులు చాలామందికి తెలిసింది. ఎవరెవరో ఉత్తరాలు రాస్తున్నారు. పింతల్లి మనుమరాలట, పెద్ద మామయ్య చిన్న కూతురట, తల్లి స్నేహితురాలి చెల్లెలు కొడుకట. గిరిజ వాటిలో చాలా వాటికి జవాబే రాలేదు. ఒకరోజు ఒక వయసు మళ్ళిన ఆవిడ 2 ఆడపిల్లని వెంటేసుకుని సరాసరి ఇంటికే వచ్చింది. గిరిజ ఎక్కడ? మా గిరిజమ్మ తల్లి ఏది అంటూ పిలిచింది. సాయన్న గిరిజను పిలుచుకువచ్చాడు. ఆవిడని గిరిజ ఎన్నడూ చూడలేదు. గిరిజను కూడా ఆవిడ చూడలేదు. ఎక్కడ నాయన మా గిరిజ అంది సాయన్నని. ఇదిగో సాయన్న చూపించాడు. ఆవిడ అమాంతంగా గిరిజ దగ్గరికి వచ్చి కౌగిలించుకుంది. బుగ్గలు పుణికింది. అసలు నీ పెళ్ళి నేను చేయాల్సింది. నీకు అత్తయ్యనవుతానమ్మా. మీ నాన్న ఎప్పుడూ నీ గురించే వ్రాస్తుండేవాడు. మీ అమ్మ పోయిన తర్వాత నేను వద్దామని అనుకున్నాను. కానీ ఏది, మా వారికి పక్షవాతం, ఇంట్లో చేసే దిక్కు లేదు. ఈ ఊరు పెళ్ళికి వచ్చాను. నువ్వు ఇక్కడే ఉన్నావని తెలిసింది. అందుకే అడ్రస్ పట్టుకుని వెతుక్కుంటూ వచ్చాను. నా కూతుళ్ళు మాత్రం గిరిజ నిన్ను చూస్తుందా, నీతో మాట్లాడుతుందా అని సణుగుతూనే ఉన్నారు. అది ఎంత డబ్బు గలవాడిని పెళ్ళాడినా నా అన్న కూతురే కదా అంటూ వచ్చాను. గిరిజ ఆవిడనే చూస్తోంది. దూరంగా కూర్చున్న కూతుడిని పిలిచింది. రమణి, వెంకటి, రండమ్మ, మన గిరిజ మీరు ఇంతప్పుడు చూసి ఉంటారు. వాళ్ళు లేచి వచ్చారు. ఇంతలో రాజగోపాలరావు గారు అక్కడికి వచ్చారు. ఆవిడ ఆయన ఎవరు అని అడిగి తెలుసుకుని గిరిజ చెప్పగానే అలాగా అంటూ ఆయన దగ్గరికి వెళ్ళి తాను పరిచయం చేసుకుంది. నేను గిరిజ మేనత్తని, దాన్ని చూడాలనిపించి వచ్చాను. మా అన్నయ్య పోయాడు. ఇది ఎక్కడో అక్కడ చల్లగా ఉంది. నాకెంతో సంతోషంగా ఉంది. మీరు మా స్థితిగతులు చూడకుండా మీ మనమడికి చేసుకున్నారంటే మీ మనసు ఎంత గొప్పదో నాకు అర్థమవుతుంది. అసలు మీలాంటి గొప్ప మనిషిని కళ్ళతో చూస్తేనే జన్మధన్యం అవుతుంది. సగం మిమ్మల్ని చూద్దామనే వచ్చాను అంది. గిరిజ, మీ అత్తయ్యని లోపలికి తీసుకువెళ్ళు అన్నారు ఆయన. గిరిజ మేనత్త 4 రోజులుంది. రాజగోపాలరావు గారు కారులో ఊరంతా చూపించారు. వెళ్ళేటప్పుడు అందరికీ గిరిజ చేత బట్టలు పెట్టించారు. ఎందుకు బాబు ఇవన్నీ అంటూనే తీసుకుంది. వెళ్లే ముందు గిరిజతో, ఎక్కడో సుడి ఉండి భాగ్యవతుల ఇంట్లో పడ్డావు, కాస్త మమ్మల్ని కనిపెట్టి ఉండవే గిరిజ అంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గిరిజ రాజగోపాలరావు గారి గదిలోకి వచ్చింది. ఏమ్మా వెళ్ళిపోయారా వాళ్ళు అని అడిగారు ఆయన. వెళ్ళారు బాబుగారు. మీరు ఆవిడకి ఎంత ఇచ్చారు అని అడిగింది. ఎంత? 1000 రూపాయలు. పిల్ల పెళ్ళి ఏదో కుదురుతుందట, పెళ్ళికి సాయం చేయమని అడిగింది. ఆవిడ అలా ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి అందరినీ అలానే సాయం అడుగుతుంది. ఆ డబ్బు వసూలు చేసి ఇంట్లోకి వాడేస్తుందే తప్ప పెళ్ళికి దాచదు. ఆయన సానుభూతిగా చూశారు. పోన్లేమ్మా, మధ్యతరగతి సంసారాల్లో ఆ ఇబ్బందులు అలాంటివి, అవి మనం పట్టించుకోకూడదు. ఈవిడ ఇప్పుడు నా మీద ఇంత ప్రేమ చూపిస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నాన్న పోతే కనీసం ఏమైనామో కూడా ఒక్క ఉత్తరం వ్రాసి కనుక్కోలేదు. ఇప్పుడు ఎంత ప్రేమ వలకబోస్తోందో. గిరిజ, నా డబ్బు నీకు ఇలా దూర బంధువుల దగ్గరికి చేరిస్తే నాకు చాలా సంతోషమే. నువ్వు ఈ ఇంటి కోడలుగా అందరికీ అపురూపంగా అండగా ఉండాలి. ఎంతమందికి ఉంటే ఏం లాభం, ఒక వ్యక్తికి మాత్రం నేను అస్సలు అవసరం లేదు లోలోపల అనుకుంది గిరిజ. రాజగోపాలరావు గారు కూతురు జ్ఞాపకార్థం ఆమె పోయిన రోజున వర్కర్స్ అందరికీ భోజనాలు పెట్టి బట్టలు ఇచ్చి ఘనంగా స్మరించుకోవటం అలవాటు. ఆయన వ్యాపారం అంతా కూతురి పేరిటనే ఉంది. కమలా ఇంజనీరింగ్ ఏజెన్సీస్, కమలా డిపార్ట్మెంటల్ స్టోర్స్, కమలా ట్రాన్స్పోర్ట్ కంపెనీ, ఇవన్నీ కూతురుతో పాటు పెరిగి పెద్దవైన వ్యాపారాలే. ఒకప్పుడు ఆయన ఎంతో ఉత్సాహంగా 4 తలలు 10 చేతులు ఉన్న మనుషుల వ్యాపారాలన్నీ రాత్రింబవళ్ళు శ్రమపడి అదే లోకంగా పనిచేసి అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఆయన శక్తి తగ్గిపోయింది, ఉత్సాహం ఉడికిపోయింది. ప్రతి మనిషి జీవితం సూర్యుడిలా ఉదయించటం, మధ్యాహ్నం వేళలో ప్రజ్వరలటం, ఆ తర్వాత పడమటికి వాలి మెల్లగా అస్తమించటము జరుగుతుంది. రాజగోపాలరావు గారి జీవితం పడమటి దిశకి వెళ్ళిపోయింది. సూర్యాస్తమయం అదే సమయం దగ్గరికి వచ్చిందని ఆయనకు తెలుసు. చందు కాస్త బాధ్యత గలవాడైతే ఆయనకి ఎంతో ఆనందంగా ఉండేది. పెళ్ళి అవగానే గిరిజను వెంటబెట్టుకొని వెళ్ళి స్వయంగా దగ్గరుండి అన్ని వివరంగా చూపించారు. గిరిజ తెలివిగల పిల్ల కాబట్టి ఎప్పటికైనా చందుని తన మార్గానికి లాగి ఈ బాధ్యతలు వాడు భరించేలా చేస్తుందని ఆయనకు నమ్మకంగా అనిపించసాగింది. ఆయన చేతి క్రింద వర్కర్స్ బోలెడంతమంది ఉన్నారు. గిరిజకి ఆయన చెప్పారు, గిరిజ, వర్కర్స్ అంటే వాళ్ళకి జీతాలు ఇవ్వటంతోనే తీరిపోయింది అనుకోకూడదు.
వాళ్ళ కష్టసుఖాలు కూడా ఒక కంట కనిపెట్టి ఉండాలి. అలాగని మరీ ఏమరపాటుగా ఉండి వాళ్ళు చేసిందంతానూ నమ్మకూడదు. అవసరాల కోసం లేని ఇబ్బందులు సృష్టించి మన మంచి మనసుకి గాలం వేయాలని చూస్తారు. యజమాని అంటే వర్కర్స్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ముందు అతనికి ఉండటానికి చోటు, తినటానికి తిండి, ఈ 2 అవసరాలు సమకూరుతున్నాయా చూడాలి. వాళ్ళని పూర్తిగా నమ్మాలి. కానీ మన నమ్మకాన్ని వాళ్ళు దోచుకోకుండా జాగ్రత్త పడాలి. సోమరిపోతులను మనం దరిదాపుల్లో ఉంచకూడదు. ఎందుకంటే వాళ్ళు చెదపురుగుల్లా వ్యాపారాన్ని పట్టి తినేస్తారు. అసమర్థుడైన మంచివాడి కంటే సమర్థుడైన కోపిష్టి వర్కరే ఉండటం మంచిది. వ్యాపారం చేసేటప్పుడు యాజమాని ఎప్పుడు వర్కర్ మీద ఆధారపడినట్లే ఉండాలి. నువ్వు లేకపోయినా వ్యాపారం నడుస్తుంది సుమా అన్నంత ధీమాగా ఉండాలి. వాళ్ళకి అన్ని వసతులు కల్పించాలి. ఇక్కడ కాకపోతే ఇంకో చోట బ్రతకగలను అని ఏ వర్కర్ అయినా అనుకుంటే అతనికి యజమానికి మధ్య సత్సంబంధం లేనట్లే. ఇంకో చోట ఎక్కువ జీతం ఇస్తారనే అవకాశం వచ్చినా ఇక్కడ నాకు దొరికిన అభిమానం, విలువ అక్కడ దొరకదేమో అనే శంక అతనిలో కలగాలి. వర్కర్ అంటే పనిచేసేవాడు. అతని మీదనే మన వ్యాపారం ఆధారపడి ఉంటుంది. ఇందులో బాయ్ దగ్గర నుంచి మేనేజర్ వరకు అందరూ ముఖ్యులే. జీతం హెచ్చుతగ్గుల బట్టి ఎక్కువ తక్కువ వీళ్ళకి ఆపాదించకూడదు. కంపెనీలో ప్రతి వర్కర్ని యజమాని అపురూపంగా ఇతని వల్లనే నా ఫ్యాక్టరీ నడుస్తుంది సుమా అన్నంత జాగ్రత్తగా చూసుకోవాలి. గిరిజ రాజగోపాలరావు గారు చెప్పే ప్రతి మాటని ఎంతో శ్రద్ధగా వినేది. ఆయన అనేవారు, గిరిజ, ఈ ప్రపంచంలో కష్టమైనది చేయలేనిది ఏదీ లేదు. ప్రతిదీ ఫార్ములా, ఒక ప్రణాళిక. ఏ పని చేయాలన్నా దాన్ని విడదీసి భాగించుకోవాలి. దాని ప్రకారం శ్రద్ధగా చేసేయాలి. ఈ చిన్న సూత్రంలోనే ప్రపంచంలోని పెద్ద పెద్ద వ్యాపారాలన్నీ ఇమిడి ఉన్నాయి. చిన్న వ్యాపారం అయితే వేలల్లో, కాస్త పెద్దదైతే లక్షల్లో, ఇంకా పెద్దదైతే కోట్లల్లో. ఇక్కడ సూత్రం ఒకటే, దానికి అంకెలు మాత్రమే తేడా. బాధ్యతగా తీసుకునేవాడికి ఈ అంకెలలో చిన్న పెద్ద అనే భావన ఉండదు. నువ్వు రోజు మేనేజర్ గారి దగ్గర లెక్కలు చూస్తున్నావు. ఇప్పుడు ఊరికే కూడికలు తీసివేతలు మాత్రమే చూస్తున్నావు. నువ్వు తీరుబడిగా ఉన్నప్పుడు ఆ పుస్తకాల దగ్గర పెట్టుకుని అసలు ఈ ఖర్చంతా ఏమిటి, ఎందుకైంది అన్న దృష్టితో చూడు. అప్పుడు వాటిని చూడటంలో ఏకాగ్రత దానంతట అదే వస్తుంది. గిరిజ తల ఊపింది. రాజగోపాలరావు గారు అన్నారు, నువ్వు పక్కన ఉండి సాయం చేస్తే చందు తేలిగ్గా ఈ వ్యాపారాన్ని చూడగలడు అని నా నమ్మకం. ఎందుకంటే వ్యాపారంలో ఎప్పుడూ ప్రొపరేటర్ కంటే మేనేజర్కే అనుభవం, నైపుణ్యం, తెలివితేటలు ఎక్కువగా ఉండాలి. నడిపించేవాడు ఇతనైతే నడిచేవాడు అతనవుతాడు. గిరిజకి ఆయన ఎందుకంత శ్రద్ధగా వివరంగా తనకు ఈ వ్యాపారం అంతా చూపిస్తున్నారో ఇప్పుడు కానీ అర్థం కాలేదు. ఆయన ఒక విధంగా తనకి ట్రైనింగ్ ఇస్తున్నారు. గిరిజకి ఇదంతా నేర్చుకోవాలని ఉత్సాహంగానే ఉంది. ఆయన చెప్పినది రెండోసారి చెప్పే అవకాశం రానియకుండా గ్రహిస్తోంది. అదొక చదువులా అయిపోయింది. వారిద్దరిది గురు శిష్యుల సంబంధమైంది. విద్యార్థికి చదువు మీద ఏకాగ్రత పెరిగిన కొద్దీ గురువుగారి పట్ల చనువు, గౌరవం ఎక్కువే అవుతాయి. గిరిజకు కూడా అలాగే ఉంది. ఒక్కొక్కసారి మంచం మీద పడుకొని ఒంటరిగా ఉన్నప్పుడు గిరిజ మళ్ళీ ఆలోచనలో పడుతుంది. ఇదంతా నాకెందుకు, ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిన దాన్ని. ఈ బంధాలు నా చుట్టూ నేను ఎందుకు బిగించుకోవాలి అనిపిస్తుంది. తల్లి సంస్మరణ రోజున ఇంట్లో అంతా కోలాహలంగా ఉంది. కానీ చందు ఇంట్లో లేడు. గుర్రపు పందాలు జరుగుతున్నాయి. స్నేహితులతో వెళ్ళిపోయాడు. రాత్రి పొద్దుపోయిన తర్వాత కానీ రాలేదు. ఏమిట్రా, నీకోసం వర్కర్స్ ఎంతసేపు చూశారు అన్నారు రాజగోపాలరావు గారు. వర్కర్సా, ఎందుకు ఆశ్చర్యంగా అడిగాడు చందు. ఏమిట్రా, ఏ లోకంలో ఉన్నావు? ఈరోజు మీ అమ్మ పోయిన రోజు ఆయన గుర్తు చేశారు. ఓ అదా, దానికి నేను లేకపోతే ఏమవుతుంది తాతయ్య? ఏమిటో నీ చాదస్తం నాకు అర్థం కాదు. చనిపోయిన వాళ్ళ పేరు మీద ఇంత ఆర్భాటం దేనికి? సిల్లీ సెంటిమెంట్ తప్ప అనేసి వెళ్ళిపోయాడు. గిరిజ అక్కడే ఉంది. సాయన్న చెప్పాడు. చందుకి తల్లి గుర్తులేదు. తాతగారే పెంచి పెద్ద చేశారు. తాతయ్య చెబితే తల్లిని గౌరవించటం తప్ప ఆవిడ అతనికి తెలిస్తేగా ఏదైనా అభిమానం కానీ ప్రేమ కానీ ఉండటానికి. గిరిజకి అప్పుడప్పుడు సాయన్న చందు చిన్ననాటి విశేషాలు చెబుతుండేవాడు. చిన్నప్పుడు చందుకి ఒక కుక్కపిల్ల ఉండేది. దాన్ని ఎంతో ప్రేమగా చూసేవాడు. అది ఎప్పుడూ చందు చేతుల్లోనే ఉండేది. దానికి కూడా చందుకి జరిగిన గారాబం జరిగేది. ఒకసారి ఎలా వెళ్ళిందో గేటు దాటి బయటకు వెళ్ళింది. ఆటోకి తగిలి చచ్చిపోయింది. చందు కుక్కపిల్ల కోసం బెంగపడ్డాడు. రాజగోపాలరావు గారు అలాంటి కుక్కపిల్లల్ని 2-3 తెప్పించారు. కానీ చందు వాటి ముఖం కూడా చూడలేదు. చందు తర్వాత కోలుకున్నాడు. కానీ మళ్ళీ కుక్క అన్న మాట దగ్గర కానీలేదు. స్నేహితులతో కలుస్తాడు, వాళ్ళకన్నీ ఇస్తాడు. కానీ అదంతా తన ఇష్టమైతేనే వాళ్ళలో ఎవరికైనా బాధ వస్తే చందు దగ్గరికి వస్తారు. కానీ చందు దానికి బాధ కలిగితే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. చిన్నప్పుడంతా ఒంటరితనం, పెద్దయిన తర్వాత తాతగారి విపరీతమైన గారాబం. స్నేహితులు తమ అవసరాల కోసం అతన్ని
ఆధిక్యత చేసి అందలం ఎక్కించడం ఇవన్నీ కలిపి చందుని పాడు చేశాయని సాయన్న అనుమానం. అతనికి తన సంతోషమే తప్ప ఎదుటివారి సంతోషం కానీ బాధ కానీ గమనించని మనస్తత్వం బాగా అలవాటైపోయింది. గిరిజ వ్యక్తిగా చందు మనస్తత్వం ఏమిటో అర్థం చేసుకోవటానికి ప్రయత్నించసాగింది. చందు గిరిజ ముందు నుంచి వెళుతూ సాయన్నకు చెప్పాడు. సాయన్న, రేపు మధ్యాహ్నం ఫ్రెండ్స్ వస్తున్నారు, లంచ్ ఏర్పాటు చేయి, డ్రింక్స్, కూల్ డ్రింక్స్ అన్నీ తెప్పించు, భోజనం గ్రాండ్గా ఉండాలి, వంట మనిషికి చెప్పు. అలాగే బాబు, ఎంతమందికి ఏర్పాటు చేయాలి? ఆడ మగ కలిసి 25 మంది అవుతారు. అలాగే అన్నాడు. చందు వెళ్ళిపోగానే సాయన్న గిరిజ వైపు తిరిగాడు. ఇంట్లో పార్టీ అంటే ఇక ఇల్లు అతికిపోవాల్సిందే, చెవులు బద్దలైపోతాయి అన్నాడు. వాళ్ళ తాతగారు ఉన్నారని వచ్చే వాళ్ళకి భయం ఉండదా? ఎందుకుండదు, ఉంటుంది. కానీ తాతగారు ఆ సమయానికి ఇంట్లో ఉంటేగా. పార్టీ అని తెలియగానే ఆ రోజు ఇంట్లో ఉండకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతారు. సాయంత్రం వరకు రారు. ఇక ఇల్లంతా వాళ్ళదే, వాళ్ళ ఇష్టం. ఇంత మరీ వదిలేయటం ఏం బాగాలేదు సాయన్న. అదేగా మొత్తుకునేది. ఇది ఇప్పుడు వచ్చిన అలవాట? చిన్నప్పటి నుంచి అంతే. అందుకే చిన్నబాబును మార్చటం ఆ దేవుడి తరం కూడా కాదేమోనని నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అమ్మో, పార్టీ అంటే ఇప్పటి నుంచే అన్నీ చూడాలి. ఇంట్లో ఏమున్నాయో ఏం లేవో, ఏ కాస్త లోటు వచ్చినా చిన్నబాబు చంపేస్తాడు మమ్మల్ని. వంట మనిషికి చెప్పి వస్తాను అంటూ వెళ్ళాడు సాయన్న. గిరిజ ఆలోచనలో పడినట్టుగా నిండిపోయింది. మర్నాడు 12 గంటలైంది. చందు కారుతో కలిసి మరో 1 కార్లు వరుసగా వచ్చి ఆ ఇంటి ఆవరణలో ఆగినాయి. గేటు బార్లా తీసి ప్రతి కారుకి సలాం చేసి ఓ పక్కగా నిలబడిన గూర్ఖ ఆ కార్లలో నుంచి దిగుతున్న రకరకాల ఆడపిల్లల్ని మగపిల్లల్ని చూస్తున్నాడు. కారు దిగి ఇంట్లోకి వెళ్ళబోతున్న చందు గుమ్మం దగ్గరికి రాగానే టక్కున ఆగిపోయాడు. సింహద్వారానికి బోదరు కప్పంత తాళం వేలాడుతోంది. ఏనాడు లేనిది ఆ ఇంటి తలుపులు మూసి ఉండటమే కాకుండా తాళం కూడా వేసి ఉంది. సాయన్న అరచినట్టే పిలిచాడు. సాయన్న లేడు బాబు అన్నాడు గుర్కా దగ్గరికి వస్తూ. సాయన్న లేడా? ఎక్కడికి వెళ్ళాడు? ఆశ్చర్యంగా అడిగాడు. పెద్దయ్య గారు, గిరిజమ్మ గారు, సాయన్న యాదగిరిగుట్ట వెళ్ళారు. అక్కడ ఈ రోజేదో పూజ ఉందిట. అది చేయించుకొని రాత్రికి కానీ రాకుట. తాళం చెవులు ఇచ్చి వెళ్ళారా? నాకేం ఇవ్వలేదు. పెద్దయ్య గారు నాకేం చెప్పలేదు, కానీ కోడలమ్మ గారు మాత్రం ఇల్లు చూస్తున్నామని చెప్పారు. మీరు వస్తే ఇట్లా వెళ్ళామని చెప్పమన్నారు. చందు క్షణం సేపు సెల్లా నిలబడ్డాడు. సింగపూర్ నుంచి పాప్ మ్యూజిక్ బృందం వచ్చింది. వాళ్ళకి పార్టీ ఇస్తే బాగుంటుందని స్నేహితులు అన్నారు. చందు సరేనన్నాడు. ఎక్కడైనా హోటల్లో కంటే ఇంట్లో అయితే బాగుంటుందని సలహా ఇచ్చారు. చందుకి ఆ సలహా నచ్చింది. అందుకని నిన్ననే సాయన్నకు చెప్పాడు. ఆ రోజు ఉదయం లేవగానే వారికి టీ పార్టీ ఉంటే తనని కూడా ఆహ్వానిస్తే వెళ్ళాడు. వాళ్ళని తీసుకుని లంచ్కి ఇంటికి వచ్చాడు. మూసి ఉన్న తలుపులు చూసి చందు ఫ్రెండ్స్ కూడా తెల్లబోయారు. ఇది కావాలని నీ భార్య చేసిన పని, ఇప్పుడేం చేయటం అన్నాడు రమేష్. చందుకి ఎదురుగా కనిపిస్తున్న తాళం ఎగిరిస్తున్నట్టుగా నవ్వుతున్నట్టుగా అనిపించింది. ఆ నిమిషంలో అతనికి ఈ అవమానం మనసుకి పట్టించుకుని ఆగ్రహపడే వ్యవధి కూడా లేదు. అందరూ కారులో మళ్ళీ ఎక్కారు. సరాసరి సిటీలోకెల్లా ప్రసిద్ధి చెందిన హోటల్ బ్లూ స్టార్కి వెళ్ళారు. ఇంతమందికి లంచా? టైం కావాలి అన్నాడు మేనేజర్. అందరూ కూర్చున్నారు. సాయంత్రం 5 గంటలు అవుతుండగా హోటల్ వాళ్ళు లంచ్ ఇచ్చారు. అప్పటికి సగం మంది పైగానే వెళ్ళిపోయారు. చందుకు పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత ఇంత అవమానం ఎప్పుడు జరగలేదు. ఇలాంటి సమయాల్లో చిత్తుగా తాగే అలవాటు ఉంటే అదొక హాయి. ఆ మత్తులో ఇలాంటి ఘోర పరాజయాన్నైనా మర్చిపోయి మొద్దున నిద్రపోవచ్చు. చందుకి అలవాటు కూడా లేదు. రాత్రి 8 గంటల వేళ అతను ఇంటికి వచ్చాడు. అతను కారు దిగేసరికి ఇంటి తలుపులు తీసే ఉన్నాయి. ఇల్లంతా గదికి దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. అతను నిలువున మండుతున్న కోదజ్వాల లోపలికి వచ్చాడు. సాయన్న ఆ పిలుపుకి ఆ ఇల్లు కంపించినట్టుగా ఉంది. సాయన్న వచ్చాడు. నువ్వు బ్రతికే ఉన్నావా? సాయన్న తెల్లబోయాడు. అన్నాడు నవ్వుతూ. అన్నాడు తలుపుతూ. సాయన్న తెల్లబోయాడు. అన్నాడు తలుపుతూ. నువ్వు ఏనాడైనా ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళావా? వెళ్ళలేదు. ఈరోజు ఎందుకు వెళ్ళావు? సాయన్న తలగొక్కున్నాడు. చిన్నమ్మగారు రమ్మనమనంటే వెళ్ళానండి. నేను ఎప్పుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళనని కేకలు వేసి మరీ తీసుకువెళ్ళారండి. ఈరోజు ఫ్రెండ్స్ని పార్టీకి పిలిచారని చెప్పానుగా. చెప్పారు, నేను కూడా అదే అన్నాను. చిన్నమ్మ అన్నారు, పర్వాలేదులే సాయన్న, డబ్బులు ఉండాలే కానీ ఈ ఊళ్ళో భోజనానికి ఏం తక్కువ, ఏ హోటల్లోనైనా ఏర్పాటు చేసుకుంటారులే అని వంట మనిషి కూడా సెలవు ఇచ్చారండి. రాజగోపాలరావు గారి కోసం హార్లిక్స్ గ్లాస్ తీసుకువెళ్తున్న గిరిజ అక్కడికి వచ్చింది. ఇద్దరు ఒకరినొకరు తీక్షణంగా చూసుకున్నారు. పేనుకు పెత్తనం ఇస్తే ఏదో చేసిందట. అడ్డమైన వాళ్ళకి అధికారాలు ఇస్తే ఇలాగే ఉంటుంది అన్నాడు చందు సాయన్నతో. సాయన్న, పెద్దయ్య గారు పడుకునే వేళ ఇది. ఇంట్లో గొడవ ఏమీ వినిపించకూడదు అంది గిరిజ. సాయన్న సరైనట్టు తల ఊపాడు. సాయన్న, నా ఇంట్లోనే నాకు ఆంక్షలా?
ఈ ఇల్లు నాది, అవునా కాదా? చందు నిలదీశాడు. సాయన్న మీదేనన్నట్టు తల ఊపాడు. సాయన్న, ఇల్లు అనేది కావాలి అనుకుంటే బాధ్యతగా అన్నీ చూసుకోవాలి. ఫ్రెండ్స్ని వేసుకుని షికారు తిరిగితే సరిపోదు. చందు ఈసారి సూటిగా గిరిజ వైపు తిరిగాడు. ఫ్రెండ్స్ ఎంతసేపు వాళ్ళ మీద పడి ఏడుస్తావెందుకు? వాళ్ళు నా డబ్బు తింటున్నారనేగా. వాళ్ళ సంగతి సరే, నీ మాట ఏమిటి? నువ్వు డబ్బు మీద ఆస్తూ కాకపోతే ఈ ఇంట్లో ఎందుకున్నట్టు? వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాబట్టి నన్ను అడిగి తింటున్నారు. నువ్వు తెలివిగల దానివి కాబట్టి నీ అతి తెలివితేటలతో తాతయ్యే నీకు ఇచ్చేలా చేస్తున్నావు. ఆ డబ్బు కోసమేగా పొమ్మన్నా కూడా ఈ ఇల్లు పట్టుకుని వేలాడుతున్నావు. నిన్ను నేనేమని అనాలి? ఇంకెప్పుడు నా దగ్గర ఫ్రెండ్స్ గురించి ఎత్తకు అనేసి వెళ్ళిపోయాడు. గిరిజ క్షణం సేపు అలాగే నిలబడిపోయింది. ఆ ముఖంలో కూడా దెబ్బలు ఎడాపెడా తిన్నప్పటి బాధ కనిపిస్తోంది. సాయన్న ఈ గొడవ నాకెందుకు అన్నట్లుగా మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాజగోపాలరావు గారు ట్రాన్సిస్టర్ పెట్టుకుని ఇంగ్లీష్ న్యూస్ వింటున్నారు. ఆయనకి ఆ శబ్దంలో గిరిజ చందు పడిన ఘర్షణ వినిపించలేదు. ఆయన శ్రద్ధగా న్యూస్ వింటున్నారు. ఇంతలో గిరిజ అక్కడికి వచ్చింది. హార్లిక్స్ గ్లాసు ఆయన పక్కన ఉన్న స్టూల్ మీద పెట్టింది. మరునిమిషంలో తాళం చెవులు కూడా ఆ గ్లాస్ పక్కనే ఉన్నాయి. గిరిజ, ఏమిటిది అన్నారు ఆయన. నన్ను ఈ బాధ్యత నుండి తప్పించమని అడుగుతున్నాను. ఆయన రేడియో తగ్గించారు. ఏమైంది? చందు వచ్చాడా? ఏమైనా అన్నాడా అడిగారు ఆయన. గిరిజ మాట్లాడలేదు. నిన్నే వాడు వస్తాడని, నోటికి వచ్చినట్టు మాట్లాడతాడని మనం అనుకున్నదేగా. అందులో విశేషం ఏముంది? గిరిజ కళ్ళలో ఊపికొస్తున్న నీళ్ళని బలవంతంగా బిగపట్టుకుంటూ ఏటో చూస్తూ అంది. బాబుగారు, సహనానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. ఇన్నాళ్ళు మీ మీద గౌరవంతో మనసును సమాధానపరుచుకుంటూ వచ్చాను. కానీ ఈ రోజున ఆయన అన్న మాటలు వద్దు. నా మనసుని చంపుకోవటం నా వల్ల కాదు. నేను రేపు ఊరు వెళ్ళిపోతాను. దయించి మీరు ఇంకేం అడ్డు చెప్పకుండా నన్ను వెళ్ళిపోనీయండి. గిరిజ, చందు మీద నిజంగా నీకు అభిమానం ఉందా లేదా? అది చెప్పినందువల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. ఎందుకు లేదు? తప్పకుండా ఉంది. ఒక్క మాట చెప్పనా? చిన్నప్పుడు తల్లి ఆడిస్తుంటే పసిబాబు గుండెల మీద తంతు ఉంటుంది. తల్లి కోపం తెచ్చుకుంటుందా? అది వేరు. అది తెలియని పసితనం. లేదు గిరిజ, ఇది కూడా అంతే. విచక్షణ జ్ఞానం తెలియని ప్రతి వ్యక్తి ఒక పసిబాబు కిందనే లెక్క. చందుకి నీ విలువ ఏమిటో తెలిస్తే అలా మాట్లాడగలడా? అదొక మూర్ఖత్వం అంతే. వాడిని మార్చాలనే కదా మన ప్రయత్నం. ఆ ప్రయత్నం నెరవేరుతుందనే ఆశ నాకు కనిపించడం లేదు. అదుగో ఓడిపోతున్నావు. నీ పరీక్షలో నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు. ఆయన చూపుడు వేలు చూపిస్తున్నారు. లేదు బాబుగారు, నా బాధ ఏమిటో మీకు అర్థం కావటం లేదు. ఆయన అంటే నాకు దేవుడు అనేంత అభిమానం ఉంది. ఈ పెళ్లి మూలంగా ఎంత అభిమానం ఉందో అంత గౌరవంగా మాట్లాడాల్సి వస్తుంది. ఈ యుద్ధం ఇక చాలు. నేను ఓడిపోయినా పర్వాలేదు. దూరంగా వెళ్ళిపోవటమే మంచిది. గిరిజ, అదుగో అచ్చు మామూలు ఆడపిల్ల మాట్లాడుతున్నావు సుమా. ఈరోజు నీ ధైర్యం అంతా ఎందుకులా నీళ్లు గారిపోతుంది? నా మాట విను. మామూలు ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే అది ఏ కారణంగానైనా విఫలమైతే నా కర్మ ఇంతేనని ఏడుస్తూ కూర్చుంటుంది. అదే తెలివిగల ఆడపిల్ల అయితే అసలు లోపం ఎక్కడుందో తెలుసుకుని చేసుకుని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తుంది. నువ్వు మామూలు ఆడపిల్లవి కాదు. నువ్వు ఓడిపోయి చందుకి దూరంగా వెళ్ళిపోవద్దు. నువ్వు గెలవాలి. చందుయే ఓడిపోయి నీ దగ్గరికి రావాలి. ఇది నా ఆశీస్సు. గిరిజ, ధైర్యం తెచ్చుకో. వాడి మాటలు నువ్వు పట్టించుకున్నావంటే నీ అసలు ప్రయత్నం నువ్వు మర్చిపోయావన్నమాటే. ఇదిగో తీసుకో. ఆయన తాళం చెవులు అందిస్తూ అన్నారు. మనిషి సామర్థ్యంతో ఉన్న అసలు రహస్యం ఏమిటో చెప్పనా? ఎవరైనా మనల్ని సులభంగా గెలవచ్చును అని అనుకుంటే వారిని చిత్తుగా ఓడించటం. గిరిజకి ధైర్యం వచ్చింది. ఆయన అనునయ వాక్యాలతో గాయపడిన మనసు కాస్త శాంతించింది. తాళం చెవులు తీసుకుంది. నిజమే, తను వెళ్ళిపోతే చందు కోరుకున్నట్లే జరుగుతుంది. అలా కాకూడదు. తను ఎప్పటికైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం అనేది ఖాయమే. కానీ అది చందుకి భయపడి కాదు. తన ఇష్టం మీద వెళ్ళిపోతుంది. గిరిజకి రెట్టింపు శక్తి, ధైర్యం వచ్చినట్టయింది. తాళం చెవులు తీసుకొని పెద్ద లైట్ తీసి చిన్న లైట్ వేసింది. గిరిజ వెళుతుంటే ఆయన పిలిచారు. దిండు కింద నుంచి కవర్ తీసి ఇస్తూ, ఇదిగో నీకు ఉత్తరం వచ్చింది. రవి వ్రాశాడు. నాకు కూడా వ్రాశాడు. సెలవులు ఇచ్చాకుట. గురువారం వస్తున్నాను రాశాడు అని చెప్పాడు. ఆ మాట వినగానే గిరిజ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఉత్తరం తీసుకుని తలుపులు దగ్గరకు వేసి బయటకు వచ్చేసింది. సికింద్రాబాద్ స్టేషన్లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తన మహాకాయాన్ని ఈడ్చుకుంటూ వచ్చి చేరవేసినట్టుగా ఆగింది. ప్లాట్ఫారం మీద నిలబడి గిరిజ వరుసగా ఆగుతున్న పెట్టెల్లో తమ్ముడు ఎక్కడ ఉన్నాడు అని ఆతృతగా చూస్తోంది. రవి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో నుంచి దిగాడు. అక్క, గిరిజ ముందుకు వెళుతుంటే రవి పిలిచాడు. రవి దగ్గరికి వచ్చాడు. గిరిజ రవిని కౌగులించుకుంది. ఉత్తరాలు వస్తుంటే తెలియలేదు కానీ రవిని చూసి 6 నెలలు అయింది. 6 నెలలు చూస్తుండగానే టైం ఎంత త్వరగా గడిచిపోయింది. గిరిజ ఇంకా సంతోషంగా రవినే చూస్తోంది. బాగున్నావా అక్క? నువ్వు అంది. ఎలా ఉన్నావో
ఎలా ఉన్నానో నువ్వే చెప్పాలి. ఒక్క అడుగు వెనక్కి వేసి స్ట్రైట్గా అతన్ని చూడమన్నట్టుగా నిలబడ్డాడు. లావయ్యావు. నాకైతే కాస్త పొడుగైనట్టుగా కూడా అనిపిస్తోంది అంది. నువ్వు స్టేషన్కి వస్తావని నేను అస్సలు అనుకోలేదు. నిన్ను చూడగానే ఎంత సంతోషం వేసిందో తెలుసా? రవి పలు వరుసంతా కనిపించేలా నవ్వుతూ అన్నాడు. మొదట వద్దనే అనుకున్నాను. స్టేషన్కి వచ్చిన వాడు ఇంటికి రావా, కానీ కారు ఎలాగూ వస్తుంది. నేను ఇంటి దగ్గర ఉండి ఏం చేయాలి అనిపించింది. వచ్చేశాను. డ్రైవర్ రవి సామాను కూలీని ఎత్తికెక్కించి తీసుకువెళ్ళాడు. రవి, గిరిజ ఒకరి చేయి ఒకరు మరొకరు గట్టిగా పట్టుకుని ప్లాట్ఫారం దాటి బయటకు వచ్చేశారు. ఎలా ఉంది రా స్కూలు అని అడిగింది. రవి బాగా ఆరోగ్యంగా ఉన్నాడు. అందరి పిల్లల కంటే పిసరంత ఉత్సాహంగా ఉన్నాడు. చాలా బాగుంది. ఉత్తరంలో వ్రాసానుగా, రకరకాల పిల్లలు భలే మనస్తత్వాలే. అక్క, రావు గారు బాగున్నారా? బావగారు. ఆ మాట వినగానే గిరిజ చెంపలు ఎర్రబడ్డాయి. రవి ఎంత మామూలుగా ఆ మాట అనేస్తున్నాడు. ఉత్తరాలను కూడా అలాగే వ్రాస్తాడు. గిరిజతో కలిసి నడుస్తున్న రవి కళ్ళు హఠాత్తుగా అరే అదిగో మధుమూర్తి అన్నాడు. ఎక్కడా? కంగారుగా చూసింది. అదిగో అక్క, ఆ బట్టతల ఆయన పక్కగా నడవటం లేదు. గిరిజ ఇంకేమీ చెప్పే అవకాశం లేకుండా చెయ్యి వదిలించుకుని ముందుకు పరిగెత్తాడు. తల ఉంచుకుని గబగబా పెడుతున్న అతను ఎవరో వెనుక నుంచి వచ్చి చెయ్యి పట్టుకుంటే ఉలిక్కిపడి తిరిగి చూశాడు. రవి, నువ్వా? ఆగి ఆశ్చర్యంగా అడిగాడు. అవును. నువ్వు కూడా ఈ ట్రైన్లో వచ్చావా? అవును. ఏం? అరే, నాకు తెలియనే లేదు. నేను కూడా ఇదే ట్రైన్లో వచ్చాను. నిజంగానా? నిజంగా. నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? తిరుపతి నుంచి. నేను కూడా తిరుపతిలోనే ఎక్కాను. అప్పటికే గిరిజ అక్కడికి వచ్చింది. అదిగో అక్క, రవి చూపించాడు. మధు తల తిప్పి చూశాడు. అక్కడ ఒక అడుగు వెనుకగా కాస్త దూరంలో గిరిజ నిలబడి ఉంది. గిరిజను చూడగానే అతని కళ్ళు సంభ్రమంతో వెలిగాయి. క్షణం సేపు మాటగాని వాళ్ళ చూస్తుండిపోయాడు. గిరిజ కూడా అతన్నే చూస్తోంది. అతని కళ్ళు గిరిజని ఆత్రంగా పరిశీలించినాయి. వేషభాషల్లో గిరిజలో ఏ చిన్ని మార్పు లేదు. తనకు తెలిసిన గిరిజలాగానే ఉంది. కానీ గిరిజలో ఇదివరకు లేని హుందాతనం ఏదో స్పష్టంగా కనిపిస్తోంది. అతని దృష్టి క్షణంలో సగం వైపే గిరిజ మెడలో మెరుస్తున్న మంగళసూత్రం తాడు మీద ఆగింది. బాగున్నావా గిరిజ? మొదట అతనే పలకరించాడు. గిరిజ తల ఊపింది. నువ్వు అంది. నేనా? నాకేం, నేను బాగానే ఉన్నాను. ముగ్గురు నడక సాగించారు. మధ్యలో రవి ఉన్నాడు. అటు మధు, ఇటు గిరిజ నడుస్తున్నారు. ఈ ఊరు ఎందుకు వచ్చావు అని అడిగాడు రవి. మధు నవ్వాడు. నేను ఈ ఊర్లోనే ఉంటున్నాను. నిజంగానా? ఎంత శుభవార్త అన్నాడు రవి. నిజంగానే. స్టేట్ బ్యాంక్లో నాకు ఉద్యోగం వచ్చింది. ఏలూరులో ఉద్యోగం వదిలేసి జాయిన్ అయ్యాను. వచ్చి ఎన్నాళ్ళైంది? 2 నెలల పైన అయింది. అమ్మ వాళ్ళు కూడా బెజవాడ నుంచి ఇక్కడికి వచ్చేసారు. ఉద్యోగం వస్తే తిరుపతి వస్తానని అమ్మ మొక్కుందిట. ఆ మొక్కుబడి తీర్చడానికి వెళ్ళి వస్తున్నాను. అదా సంగతి. నేను ఏలూరు అడ్రస్కి ఉత్తరాలు రాస్తే తిరిగి వచ్చినాయి. ఏమిటబ్బా అనుకున్నాను. ఇక్కడికి వచ్చినట్టు నువ్వు నాకు ఉత్తరం రాయనే లేదు. రవి నిష్ఠూరంగా అన్నాడు. సారీ రవి, వచ్చినప్పటి నుంచి ఇల్లు కోసం వెతకటం, అమ్మ వాళ్ళని తీసుకురావటం, ఇదే పని సరిపోయింది. ఆఫీస్లో జాయిన్ అవటం కూడా కొత్త కాదు. గిరిజ మౌనంగా ఆ ఇద్దరు సంభాషణ వింటోంది. మధుతో మాట్లాడటానికి మాటలే రావటం లేదు. ఏదో సంకోచంగా అనిపిస్తోంది. మధు ఈ ఊరు వచ్చి దాదాపు 2 నెలల పైన అయిందట. అయినా ఒక్కసారి కూడా తనకు తెలియజేయాలని కానీ కలవాలని కానీ ప్రయత్నించలేదు. ముగ్గురు స్టేషన్ బయటకు వచ్చారు. మీరు ఎలా వెళతారు అని అడిగాడు మధు. అదిగో కారు ఉందిగా. దూరంగా వేచి చూస్తున్న కారుని చూపిస్తూ అన్నాడు రవి. ఓ, మధు తమాయించుకున్నట్టుగా చూశాడు. సరే, నేను వస్తాను, వెళతాను అన్నాడు. నేను దింపుతాను, మాతో రా అంది. వద్దు వద్దు, ఇంకోసారి ఎప్పుడైనా నవ్వుతూనే అన్నాడు. గిరిజ హఠాత్తుగా అడిగింది. నా మీద నీకు బాగా కోపం వచ్చింది కదూ? అతని ముఖం మెలవెలాపోయింది. చిచి, అలా అని నీకెవరు చెప్పారు? నీ మీద కోపమా? ఎందుకు? లేకపోతే ఈ ఊరు వచ్చి 3 నెలలు అవుతున్నా నన్ను చూడటానికి రాలేదేం? అదా, అది అది నాకు తీరుబడికి రాలేదు తడబడుతూ అన్నాడు. లక్ష్మణ్ రాసిన ఉత్తరం చదివిన తర్వాత కానీ నా పొరపాటు ఏమిటో తెలియలేదు. అతను క్షణం సేపు మాట్లాడలేదు. లక్ష్మి ఎక్కడుంది? ప్రస్తుతం ఇక్కడే ఉంది. పురిటికి వచ్చింది. ఏమిటి, లక్ష్మి కూడా ఇక్కడే ఉందా? నీకు 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 నా మీద నిజంగా కోపం లేదంటే లక్ష్మిని తీసుకుని ఒక్కసారి రా. అలాగే. ఉత్తమ మాటలు చెప్పవద్దు. అతని కళ్ళు రెపరెపలాడినాయి. నేను ఎప్పుడైనా అలాంటి మాటలు చెప్పానా అన్నాడు. లక్ష్మిని తీసుకొస్తావు కదూ? వస్తాను. నువ్వు ఎప్పుడైనా రావచ్చు. నేను ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. మధు చూపులు రవి మీద నిలిచినాయి. రవి ఉంటాడుగా, ఫోన్ చేసి వస్తాను అన్నాడు. నేను కారులో దింపితే ఏమవుతుంది అంది. వద్దు, ఎందుకు శ్రమ, నేను ఆటోలో వెళ్తాను. అతను దూరంగా ఉన్న ఆటోని పిలిచాడు. ఆటో వచ్చింది. చేతిలో పెట్టి అందులో పెట్టాడు. నువ్వు వెళ్ళు, నేను వెళ్తాను అన్నాడు. లక్ష్మిని తీసుకొస్తావు కదూ? తప్పకుండా వస్తాను. గిరిజ, రవి కారు ఎక్కారు. కారు కదిలింది. గిరిజ కారు కదిలిన తర్వాతనే మధుమూర్తి ఆటో ఎక్కాడు. కారులో వస్తుంటే గిరిజకి రవి ఊరి నుంచి వచ్చిన ఉత్సాహం మాయమైనట్టుగా అయింది. హఠాత్తుగా మధుని చూడటం, మాట్లాడటం ఆనందంగానే ఉంది. కానీ ఏదో వెలితిగా కూడా ఉంది. 3 రోజుల అనంతరం ఆదివారం నాడు మధుమూర్తి రవికి ఫోన్ చేశాడు.
అమ్మని లక్ష్మిని తీసుకువస్తాను, గిరిజ ఖాళీగా ఉందా అని రవి వచ్చి చెప్పాడు. ఇస్త్రీ చేసిన బట్టలు వీరాలో సర్దుతున్న గిరిజ చేస్తున్న పని మానేసి వెంటనే ఫోన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడింది. మధు 3 గంటలకు వస్తామని చెప్పాడు. గిరిజ భోజనాల దగ్గర రాజగోపాలరావు గారికి మధుమూర్తి గురించి దానికి బాగా తెలిసిన కుటుంబంగా చెప్పింది. తండ్రి పోయిన తర్వాత అతను ఎలా ఆదుకున్నాడో కూడా చెప్పింది. అయ్యో, నువ్వు వీళ్ళని గురించి ముందే చెప్పి ఉంటే పెళ్లికి రమ్మని నేనే స్వయంగా వెళ్ళి పిలిచి ఉండేవాడే అన్నారు ఆయన. సరిగ్గా 3 గంటలు అవుతుండగా మధుమూర్తి, వరమ్మ, లక్ష్మి వచ్చారు. లక్ష్మికి నెలలు నిండుతున్నాయిలా ఉంది, భారంగా ఉంది. వాళ్ళు రాగానే గిరిజ ఎదురు వెళ్ళింది. లక్ష్మిని బాగున్నావా అంటూ చేతులు పట్టుకుని లోపలికి వచ్చింది. రాజగోపాలరావు గారు వాడితో ఎంతో ఆదరంగా మాట్లాడారు. వరమ్మ, గిరిజ తండ్రి బతికున్నప్పుడు తమ 2 కుటుంబాలు ఎంత ఆత్మీయంగా మసిలేవో, గిరిజ ఎంత మంచి పిల్లో చిలవలు పలవలుగా వర్ణించి చెప్పసాగింది. ఆ ఇంటి ఆవరణలో ప్రవేశించి ఆ హాల్లో అడుగు పెట్టగానే వరమ్మకి అసలు మతిపోయినట్టయింది. గిరిజ డబ్బున్న వారి కొడలు అయిందని తెలుసు కానీ మరి ఇంత ఐశ్వర్యవంతురాలైందని అనుకోలేదు. ఆ ఇంటి అలంకరణని, ఆ సామాన్ని విచిత్రంగా తల తిప్పి చూస్తోంది. రాజగోపాలరావు గారు మధుమూర్తి హాల్లో కూర్చుని ఉద్యోగాలు, వాటి సాధక బాధకాలు గురించిన మాటల్లో పడ్డారు. గిరిజ, ఏది ఇల్లు చూపించు అంది వరమ్మ లేస్తూ. లక్ష్మి, గిరిజ, వరమ్మ గారు ముగ్గురు లోపలికి వచ్చారు. ఇల్లంతా కలిగి తిరిగారు. గిరిజ వాళ్ళని మేడ మీదకి తీసుకువెళ్ళింది. మీ బెడ్రూమ్ ఏది గిరిజ? లక్ష్మి కుతూహలంగా అడిగింది. గిరిజ చెంపలు కెంపులైనాయి. చందు పడక గది చూపించింది. లక్ష్మి ఆ పడకని చేత్తో తాకి చూసింది. ఎంతో బాగుంది కదూ, అచ్చు సినిమాలో లాగా ఉంది. ఆయన ఏరి ఇంట్లో లేరా అంది. లేరు అంది గిరిజ. బాగుంది, వాళ్ళు మనలాగా ఇంట్లో కూర్చుంటారేమిటి? ఇంత డబ్బు ఉంటే ఎన్నో వ్యవహారాలు ఉంటాయి, ఎన్ని పనులు, వాటిని చూసుకోవడంలో ఊపిరాడుతుందేమిటి అంది వరమ్మ గారు. గిరిజ, లక్ష్మి ఇద్దరు గదిలోకి వచ్చారు. వరమ్మ గారు చందు గది ముందున్న వరండాలో నిలబడి కింద రకరకాల పూలతో కళకళలాడుతున్న తోటను చూస్తోంది. కాస్త ఒంటరితనం దొరకగానే లక్ష్మి గిరిజ 2 చేతులు పట్టుకుంది. గిరిజ, నేను ఎలాంటి తెలివి తక్కువ పని చేశాను కదూ, నన్ను క్షమించవు. అరే, ఏమిటిది? ఎలాంటి విధ ఉత్తరం రాసి నిన్ను బాధ పెట్టాను? అది తలుచుకుంటే నాకు సిగ్గుతో ప్రాణం పోతుంది. నీ పెళ్ళి అనగానే అన్నయ్యకి అన్యాయం జరిగిపోతుంది అనే ఆవేశం వచ్చింది. దానితో ఉచితాలు చూడకుండా అలా వ్రాసేశాను. తర్వాత అన్నయ్యకి చెబితే నన్ను బాగా చీవాట్లు వేశాడు. నువ్వు తన్ని ఏ మోసం చేయలేదన్నాడు. నీ పెళ్ళి నీ ఇష్టం అన్నాడు. అన్నయ్య అలా చెప్పిన తర్వాత నేను తప్పు చేశానేమో అని మదనపడ్డాను. నేను క్షమాపణ కోరుతూ ఉత్తరం వ్రాయాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ ఎలా వ్రాయాలో ఏం వ్రాయాలో తెలియలేదు, వ్రాయలేకపోయాను. ఇప్పుడు నేను చూస్తుంటే నువ్వు మంచి పనే చేశావని అనిపిస్తోంది. నీ అదృష్టాన్ని కాదనడానికి మేమెవరం? గిరిజ లక్ష్మి భుజం మీద చేయి వేసి నొక్కింది. అవన్నీ ఇప్పుడు మందుకు తలుచుకోవటం, మధుకి వ్రాయకపోవటం నాది కూడా పొరపాటే. కానీ ఇంతలో వరమ్మ గారు అక్కడికి రావడంతో గిరిజ మాట ఆపేసింది. ఆవిడ గిరిజను చూస్తూ ఉంది. అదేమిటి గిరిజ, ఇంత శ్రీమంతుల ఇంటి కోడలివై ఒక్క నగ వేసుకోలేదు? మాలాగానే మంగళసూత్రంతో ఉన్నావు. చేతులకి ఆ మట్టి గాజులేమిటి? వీళ్ళు నీకేం నగలు పెట్టలేదా? గిరిజ నవ్వింది. పెట్టకేం, అన్నీ పెట్టారు. వేసుకోవటానికి నాకే అలవాటు లేక విసుగ్గా ఉంటుంది. అన్నీ బీరువాలో ఉన్నాయి. ఏవి, మేము చూడవచ్చా? గిరిజ బీరువా తెరచి తీసుకొచ్చి చూపించింది. ఇవి ఇంట్లో పెట్టుకోవటానికి, పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళటానికి బ్యాంకులో వేరే ఉన్నాయి. వరమ్మ గారు వాటన్నింటినీ తీసి చూసింది. అదేమిటి, లక్ష్మిని కాదని అలా దూరంగా తోస్తారా? ఎవరైనా పెట్టుకో, చక్కగా ఉంటుంది. నగలు పెట్టుకోకపోతే నువ్వు డబ్బు గలదానివని ఎలా తెలుస్తుంది అంది వరమ్మ గారు. తెలియకపోతే ఏమవుతుంది అంది గిరిజ వాటిని తీసి వీరాలో పెడుతూ. గిరిజ, మీ ఆయన్ని చూడటం పడనే లేదు, చాలా బాగుంటాడని చెప్పారు అంది లక్ష్మి. వరమ్మ గారు వీరా మూసి వస్తున్న గిరిజని యగాదిగా చూసింది. ఏమన్నా విశేషం ఉందిటే అంది. గిరిజ చెప్పన తల అడ్డంగా తిప్పింది. ఉంటే చెప్పమ్మా, ఆ శుభవార్త విని నోరు తిప్పి చేసుకుని వెళతాం. లక్ష్మి నవ్వింది. అమ్మా, నీ పిచ్చి కానీ, ఏ సరదాలు లేకుండా కాపురానికి రాగానే పిల్లల్ని కనడానికి వీళ్ళు మనలాగా అనుకుంటున్నావా? అన్ని సరదాలు తీరిన తర్వాత కావాలనుకున్నప్పుడు ఒకళ్ళో ఇద్దరు పుట్టేలా చూసుకుంటారు. ఏం గిరిజ, అంతేనా అంది లక్ష్మి. గిరిజ మాట్లాడలేదు. వంట మనిషి టిఫిన్ కాఫీ తెచ్చి ఇచ్చాడు. ఇంతలో సాయన్న వచ్చాడు. అమ్మ, మొక్కలకి ఎరువు తెచ్చారు, డబ్బు ఇవ్వాలి. గిరిజ లేచి వెళ్ళి డబ్బు తెచ్చి ఇచ్చింది. వరమ్మ గారు గిరిజ నడుము దగ్గర వేలాడుతున్న తాళం చెవుల్ని చూస్తూ అంది. ఇంటి పెత్తనం అంతా నీదేనా ఏమిటి? ఒకరిదంటూ ఏం లేదు, మేనేజర్ ఉన్నాడు, అన్నీ ఆయనే చూస్తారు అంది గిరిజ. ఆ ముసలానికి మీ ఆయన తప్ప ఇంకెవరూ లేరా? గిరిజ లేరనట్లు తల ఊపింది. ఎంత అదృష్టవంతురాలివే, నేను చూస్తుంటే మా కళ్ళ ముందు తిరిగిన గిరిజవేనా అనిపిస్తోంది అంది ఆవిడ. ముగ్గురు క్రిందికి దిగి వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి చందు కారు దిగి లోపలికి వస్తున్నాడు. రాజగోపాలరావు గారు అతన్ని పిలిచారు. మధుమూర్తిని చూపిస్తూ,
చందు ఇలాగా ఇదిగో ఇతను మధుమూర్తి అని గిరిజకి బాగా కావాల్సిన వాళ్ళు అని చెప్పారు. చందు తాతగారి దగ్గరికి వచ్చాడు. మధుమూర్తి లేచి చందు చేపట్టి కరచాలనం చేస్తూ అన్నాడు. గ్లాడ్ టు మీట్ యూ, థ్యాంక్ యూ అన్నాడు చందు. దాదాపు సమవయస్కులైన ఇద్దరు ఒకరినొకరు చెప్పపాటుగా మొదటి చూపులోని నిశ్చితంగా చూసుకున్నారు. కూర్చోండి అన్నాడు చందు. అతనేనా? అబ్బా ఎంతో బాగున్నాడు కదే, లక్ష్మి గిరిజ గిరితూ రహస్యంగా అంది. చందుని చూస్తుంటే వరమ్మ గారికి ఒక క్షణం ఈర్ష్య మెరమెరలాడింది. గిరిజ తన కొడుక్కి తక్కువ అని తను ఇసడించేది. గిరిజ కోసం ఎంత ఎక్కువ వ్యక్తి ఎదురు చూస్తున్నాడో భగవంతుడు కళ్ళకు కట్టి చూపించినట్టయింది. చందు వాళ్లతో ఎక్కువ మాట్లాడలేదు, పైకి వెళ్ళిపోయాడు. మధు వెళ్ళటానికి లేచాడు. రాజగోపాలరావు గారు వాళ్ళు వెళ్తుంటే అప్పుడప్పుడు వస్తుండండి, వచ్చి వెళ్తుంటేనే ఆత్మీయతలు పెరుగుతాయి. గిరిజ ఇక్కడ ఉంది కాబట్టి ఇక ఇది మీ ఇల్లు అనుకోండి అన్నారు. మధుమూర్తి ట్యాక్సీలో వెళ్తామని చెబుతున్నా వినకుండా ఆయన కారు ఇచ్చి పంపారు. మరమ్మ వెళ్లే ముందు గిరిజతో అంది. గిరిజ, తప్పకుండా మా ఇంటికి రావాలి సుమా, నువ్వు వస్తేనే మేము మళ్ళీ వచ్చేది. అలాగే వస్తుందినండి, నేను పంపిస్తానుగా అన్నారు ఆయన. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే రాజగోపాలరావు గారు అన్నారు, ఆ మధుమూర్తిని చూస్తే నాకెంతో ముచ్చట వేసింది. తండ్రి నేనుట, తల్లి చెల్లెలు, అతనిది చిన్న ఉద్యోగం, అయినా ఆ కుటుంబ భాగం అంతా అతను ఎంత బాగా మోస్తున్నాడు. మగపిల్లలంటే అలా ఉండాలి. బాధ్యత తెలిసిన మగపిల్లవాడు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పెద్దవాళ్ళకి ఎంత హాయిగా నిశ్చింతగా ఉంటుందో అన్నారు ఆయన నిట్టూరుస్తూ. రాజగోపాలరావు గారి నోటి వెంట మధుమూర్తిని గురించి ప్రశంస వాక్యలు వింటుంటే గిరిజకి ఎంతో ఆనందం కలిగింది. గిరిజ రవిని తీసుకుని గుడికి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తూ మధుమూర్తి ఇంటికి వచ్చింది. అంత క్రితమే రవి అప్పటికి 2-3 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాడు. రవి వచ్చినప్పుడల్లా అమ్మగారు, ఏరా మీ అక్క రానిలేదేం, మాలాంటి వాళ్ళ ఇంటికి రాకూడదని అనుకుందా, లేక వస్తే మళ్ళీ మీ ఇంటికి వస్తామని భయపడిందా అనేది. రవి ఇంటికి రాగానే అక్కకి ఈ సంగతి చెప్పాడు. గిరిజ గుడికి వెళ్ళి వస్తూ వాళ్ళ ఇంటికి వెళదామని చెప్పింది. వాకిట్లో కారు ఆగేసరికి వరమ్మ గారు తొంగి చూసింది. అందులో కారులో నుంచి దిగి వస్తున్న గిరిజను చూడగానే ఆవిడ ముఖం వికసించింది. ఇదిగో లక్ష్మి, మధు, ఎక్కడగా మీరు, గిరిజ వచ్చింది అంటూ కేకలు పెట్టింది. రామ్మరా, ఏది వస్తానని చెప్పి మళ్ళీ కంటికే కనిపించకపోతేవి, నేనే నిన్ను చూడటానికి వద్దామని అనుకుంటున్నాను. లక్ష్మికి నెలలు నిండాయా, ఎప్పుడు ఏ హడావిడి వచ్చేస్తుందోనని భయంగా ఉంది. రాగా, నీలాంటి శ్రీమంతురాలు వస్తే కూర్చోడానికి మా ఇంట్లో సరైన కుర్చీ కూడా లేదు. ఆవిడ చూపుతున్న ఆప్యాయత చూస్తుంటే గిరిజకి రాజగోపాలరావు గారి మాటలు గుర్తుకొచ్చాయి. గిరిజ, నా డబ్బు నీకు అందరి దగ్గర గౌరవం, అభిమానం, ప్రత్యేకత సంపాదించి పెట్టాలి. ఆ రకంగానైనా నువ్వు ఆనందంగా ఉంటే అంతకంటే నేను కోరుకునేది ఇంకేం లేదు. ఆయన మాటలే నిజమవుతున్నాయి. లేకపోతే వరమ్మగారు ఇంత ఆప్యాయంగా మాట్లాడగలిగేదా? పడుకున్న లక్ష్మి బయటకు వచ్చింది. గిరిజ కూర్చుంది. మధు కూడా వచ్చాడు. నుదుట తిలకం, కింద కుంకుమ బొట్టుతో, జడలో పూలతో, అతి సామాన్యంగా ఉన్న చెప్పలేని హుందాతనంతో ఉన్న దేవతల మరీ మరీ అపురూపంగా అనిపించింది. వరమ్మగారు గిరిజని కాఫీ తాగమని, ఫలహారం తినమని గొడవ చేసింది. ఇప్పుడేం వద్దు, మళ్ళీ వస్తాను, అప్పుడు భోజనానికే వస్తానంది గిరిజ నవ్వుతూ. రవి, మీ స్కూల్ ఎప్పుడు తెరుస్తారు? రేపు వెళ్ళిపోతున్నాను, ట్యూషన్ ఉంది, 1 వారం రోజులు ముందుగానే వెళ్ళిపోతున్నాను అన్నాడు రవి. రవి వెళ్ళిపోతున్నాడు గుర్తు రాగానే ఆ ఎడబాటు అప్పుడే మొదలవుతున్నట్లుగా గిరిజ రవి తెర మీద చేయి వేసింది. వరమ్మ గారు ఇరుగు పొరుగు వాటాలో వాడనికి పిలిచి గిరిజను చెప్పించింది. గిరిజ ఎంత ఐశ్వర్యవంతరాలో వర్ణించి చెప్పింది. కొద్దిసేపు అయిన తర్వాత వరమ్మ గారు అడిగింది, గిరిజ, 1 నిమిషం కూర్చుంటావా? లక్ష్మిని తీసుకువెళ్ళి ఈ పక్క సందులో ఉన్న డాక్టర్కి చూపించి తీసుకొస్తాను. వెళ్ళటం రావటం 10 నిమిషాలు అంతే. ఎండగా ఉంది, పిల్ల నడవలేదు, రిక్షాలు కుదుపు లేకపోతే అడగకపోదును సుమా. కారులో వెళ్ళి వస్తానని చెప్పడానికి ఆవిడ ఇస్తున్న సందేశం చూస్తే నవ్వు వచ్చింది. అలాగే వెళ్ళిరండి అంది గిరిజ. లక్ష్మి, వరమ్మ, రవి వెళ్ళారు. గిరిజ వారిని పంపి తిరిగి వచ్చింది. మధు కూర్చుని ఉన్నాడు. అతని ముందు పజిల్స్ పూర్తి చేసే కాగితాలు ఉన్నాయి. పెన్సిల్తో అక్షరాలు రాస్తూ కూర్చున్నాడు. గిరిజ అతనికి ఎదురుగా కూర్చుంది. ఇద్దరి మధ్య మౌనం ఏర్పడింది. ఒకరినొకరు సూటిగా చూసుకోవడం లేదు. గిరిజ అతను రాస్తున్నది చూస్తూ అడిగింది, ఏమిటిది, పజిల్సా? ఈ పజిల్స్ పూర్తి చేయటం నువ్వు ఇంకా మానలేదన్నమాట అంది. లేదు, ఇంకా ఎక్కువైంది. అవి నాకు మంచి కాలక్షేపం అన్నాడు అతను. గిరిజకి విజయవాడలో ఉండగా అతను గంటల తరబడి కూర్చుని ఆలోచించి ఆ పజిల్స్ పూర్తి చేయటం గుర్తుకొచ్చింది. ఆ నవ్వులు, ఆ చమత్కారాలు, ఆ హాస్య ప్రయత్నం అన్నీ ఏమైపోయినాయో. ఇద్దరి మధ్య ఇప్పుడు నిశ్శబ్దం మూగగా అడ్డుగోడలా నిబడుతుంది. ఒకరితో ఒకరు మాట్లాడడానికే సంకోచిస్తున్నారు. మధు, నేను నిన్ను చాలా పెట్టాను కదూ? అతను తలెత్తి చూశాడు. నువ్వా? ఎలా అన్నాడు. నీ మనసులో మాట నేను గ్రహించుకోలేకపోయాను. లక్ష్మికి ఉత్తరం రాసే వరకు నాకు తోచనే లేదు. నాకు అలాగని తెలిసి ఉంటే బహుశా వివాహానికి అంగీకరించి ఉండేదాన్ని కానేమో.
గిరిజ, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నా మనసులో మాట నీకు చెప్పుకోవడంలో తప్పేముంది? అతను పజిల్స్ వైపు చూడసాగాడు. గిరిజ నిష్ఠూరంగా ఉంది. నాకు అస్సలు తెలియలేదు. మన ఇద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహమే అనుకున్నాను. అంతకంటే ఎక్కువైనది ఉందని నువ్వు ఎప్పుడు తూచాయగానైనా నాకు తెలియజేయలేదు. గిరిజ, అది నా తప్పే. నేను ఎంత తప్పు చేశానో నీ పెళ్లి శుభలేఖ చూసిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు. మన ఇద్దరి మధ్య స్నేహానికే ప్రాధాన్యత ఉంది, నిజమే. కానీ దాన్ని ఇంకా దగ్గర అనుబంధంగా మార్చుకోవటం నిశ్చయమే అనుకున్నాను. నేను అనుకున్నట్టే నువ్వు భావిస్తావని ఊహించాను. గిరిజ, ఎన్నోసార్లు మన ఇద్దరం ఒంటరిగా ఉన్నాం. ఒక్కొక్కసారి నిన్ను తాకాలని నాకు అనిపించేది. కానీ మరుక్షణంలోనే నా ఆలోచనకి నేను సిగ్గుపడేవాడిని. గిరిజ నా సొంతం అవబోతుంటే నాకు ఈ తొందరపాటు ఎందుకు అనుకునేవాడిని. అది కాకుండా ఒంటరిగా ఉన్న నీ పరిస్థితులు చూసి నేను అలసుగా ప్రవర్తిస్తానని, నువ్వెక్కడ బాధపడతావోనని భయపడ్డాను. ఆ తర్వాత ఆలోచిస్తే ఇందులో నీ తప్పేం లేదనిపించింది. అంతా నా స్వయంకృత అపరాధమే. నేను పిరికివాడినేమో, అందుకే అదృష్టం ఇలా శిక్షించిందేమో. అతని నోటి నుంచి ప్రవాహంలా మాటలు వచ్చేస్తున్నాయి. అతని మనసులో మూగగా ఎంత వేదన ఉందో గిరిజకి బాగా అర్థం కాసాగింది. కుర్చీలో వెనక్కి అనుకుంటూ పెన్సిల్ని చేతిలో తిప్పుతూ అన్నాడు అతను. నువ్వు రాసిన ఆఖరి ఉత్తరం నా దగ్గర ఉంది. అందులో నువ్వు రవికి సాయం చేసిన వ్యక్తిని చూడబోతున్నానని రాశావు. అతన్ని చూడగానే మళ్ళీ ఉత్తరం రాస్తానని, ఏకంగా రెండింటికి జవాబు రాయమని, ఆ ఉత్తరం కూడా వచ్చే వరకు రాయవద్దని రాశావు. ఆ తర్వాత రోజు నీ ఉత్తరం కోసం ఎదురు చూసేవాడిని. కానీ ఎందుకో కానీ నీ దగ్గర నుంచి ఉత్తరమే రాలేదు. నేనే బయలుదేరి అనుకున్నాను. ఉద్యోగరీత్యా వీలు కాలేదు. చివరికి ఎలాగో సెలవు సంపాదించి వచ్చాను. ఆ రోజు హైదరాబాద్ బయలుదేరడానికి టికెట్ కూడా రిజర్వ్ చేయించుకున్నాను. ఇందులో మధ్యాహ్నం పోస్ట్లో నీ ఉత్తరం, పెళ్లి శుభలేఖ వచ్చినాయి. అది చూడగానే నా కాళ్ళ కింద భూమి తొలగిపోయినట్టయింది. పిచ్చెక్కు తిందేమోనని భయం వేసింది. ఎవరికీ ముఖం చూపించలేకపోయాను. ఆ రోజంతా గదిలో కూర్చుని ఆలోచించాను. నీ తప్పేం లేదని అనిపించింది. నువ్వంటే నాకు ఎలాంటి భావం ఉందో నీకు స్పష్టంగా చెప్పకపోవటం, నువ్వు నాకు కావాలని నేను కోరినట్టుగా నీకు అర్థమయ్యేలా చేయకపోవటం నేను చేసిన ఘోరమైన తప్పు అనుకున్నాను. తప్పు చేస్తే శిక్ష ఎలాగుంటుందిగా, అందుకే ఈ శిక్షను నిశ్శబ్దంగా భరించాను. మధు, నన్ను క్షమించు, గద్గదికంగా అంది గిరిజ. అలా అనకు గిరిజ. లక్ష్మి అలా ఉత్తరం రాసినందుకు నేనే క్షమాపణ అడగాలి. లక్ష్మిని నేను అప్పుడే కేకలేశాను. ఇందులో నీ బాధ్యత ఏమీ లేదని చెప్పాను. గిరిజ మౌనంగా అతన్ని చూస్తోంది. మధు ఎంత మంచివాడు. జరిగిన దానికి బాధ్యత ఇద్దరికీ చిరుసగం ఉన్నా తప్పంతా తన ఒక్కడి మీదనే వేసుకు భరిస్తున్నాడు. ఆ స్థితిలో తను నాకేం చేయాలో తోచలేదు. నా దృష్టి అంతా రవి భవిష్యత్తు మీదనే ఉంది అంది. మంచి పని చేసావు గిరిజ. నువ్వెంత తొందరపడినా నీ నిర్ణయంలో మాత్రం పొరపాట్లేదు. ఇక అదంతా మర్చిపో. మన ఇద్దరం ఎప్పుడూ స్నేహితులమే. అంతకు మించి అవ్వాలని నేను ఆశపడ్డాను. నాకు అర్హత లేదేమో, అందుకే దేవుడు బహుశా అలా చేసి ఉంటాడు. అలా అనకు మధు అంది గిరిజ. అదంతా మర్చిపోదాం. మన ఇద్దరం స్నేహితులం. మన స్నేహానికి ఇది అడ్డు రాకూడదు అన్నాడు అతను. నేను నీకు అదే చెప్పాలని అనుకుంటున్నాను అంది గిరిజ. ఇంతలో కారు రానే వచ్చింది. ఇంటికి తిరిగి వస్తుండగా గిరిజ లోపల అనుకోసాగింది. విధి ఇలా చేసిందేమిటి? ప్రేమించి గౌరవించే మధుమూర్తికి తనని దక్కనీయలేదు. ఆడపిల్లలంటేనే లక్ష్యం లేని చంద్రశేఖరం భార్యగా ముడిపెట్టింది. తన జీవితాన్ని ఆటగా మార్చి తమాషా చూడటానికేనా మిగతా కథ 6వ భాగంలో నుండి